మనకి కోయ కోయ గురువులు అంటారు కదా. సో నేను మేడారం దర్శనం చేసుకొని వస్తుంటే కూడా నాకు కనిపించడం జరిగింది. సరే మాట్లాడదాం. చాలా వనమూలికలు అంటారా? వనమూలికలు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అయితే ఉన్నాయి. ఏంటి అసలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా ఆగడం జరిగింది. మాట్లాడదాం. సో నమస్తే గురు, ఎలా ఉన్నారు? బాగున్నామండి. మేడారం జాతర వస్తేనే కోయ గురువులు ఎక్కువగా కనిపిస్తారు. ఆ తర్వాత ఎటు వెళ్ళిపోతారు మీరంతా? ఆ తర్వాత మేడారం జాతర అప్పుడు ఇక్కడ ఉంటాం. ఆ తర్వాత భద్రాచలం పోతాం. అక్కడ కూడా భద్రాచలం మల్లికార్జునుడు భద్రాచలం పోతాం. అక్కడ కొన్ని చెట్లు కూడా కొన్ని అవసరం మాకు ఉంటాయి. చెట్లు చూసుకున్నాం. అక్కడికి వెళ్ళి శ్రీశైలం పోతాం. శ్రీశైలం ఏడుపాయల పోతాం. ఇట్లా జాతరల పన్న ఎక్కడ జాతర అక్కడ చెట్లు మూలికలు అమ్ముతాం. పిల్లలు కానోళ్ళకు అంటే పిల్లలు అవుతారు పక్కా. ఇంటిలో బరకత లేని వాళ్ళకు ఇంటికి యంత్రం కడితే బరకత ఉంటది. ఏమైనా గ్రహ పీడ పిశాచం ఉన్నా తొలగిపోతుంది. భార్య భర్త మాట వినకున్నా ఈ చెట్లు తాయితలు పెట్టి భర్త గడితే భార్య భర్త మాట వింటది. పక్కా అంటావు? పక్కా. ఇప్పుడు నాకు ఇస్తావు? ఒకటి ఇస్తా. వినకుంటే ఇస్తా. ఇన్నాకనే డబ్బులు ఇవ్వు. నాకు నీ భార్య నీ మాట విన్నాకనే డబ్బులు ఇవ్వు. అంత రూపాయి ఇవ్వు. భర్త భార్య మాట వినకున్నా భార్యకి తాయితలు పెట్టి భర్త పేరు రాసి తాయితలు పెట్టి కడితే భర్త భార్య చుట్టూ తిరుగుతాడు. అయ్య మాట కొడుకు వింటాడు, కొడుకు మాట అయ్యా వింటాడు, అత్త మాట కోడలు వింటది, కోడల మాట అత్త వింటది. ఇది బాగుంది కదా. విరోధాలు అనేది ఉండవు, ఇబ్బందులు అనేది కలగవు, తగాదాలు ఉండవు, లొల్లులు కావు. ఇంటి సంసారం బయట ఉండకుండా అత్త మామ మాట కోడలు వింటది, కోడల మాట అత్త అయినట్టు చుట్టూ ఉన్నది. ఏమైనా గ్రహాలు ఉన్నా పీడలు ఉన్నా పిశాచులు ఉన్నా గాలి ధూళి ఉన్నా పిల్లలు నిద్రలో పనులు కొరికినా కలవరిచ్చినా ఇది తాయితలు పెట్టి కడితే పక్కా జరుగుతుంది. ఏంటి ఎట్లా జరుగుతుంది? ఇది పిట్టకాలు బండగ మొలుతుంది చెట్టు మీద దాల్. ఇది పిట్టకాలు కాదు. మనకి ఎట్లుంటే ఇబ్బంది కదా. భార్య మాట భర్త తినకుంటే ఇది కడితే ఉంటది అంటే మరి ఇబ్బంది అవుతుంది. సమాజమే భర్త మాట భార్య వినాలే, భార్య మాట భర్త వినాలే. కర్తాయోగం కృతాయోగం దాపారం కలియోగం నుంచి ఉన్నది. అది కడితే ఏం చెప్తా చేస్తారు భార్య. పక్కా పక్కా. సీత రాముల మాట వినక వద్దే మురికతోలు అనక వినక మోసపోయి రాముడు ఎత్తుకపోయి లంకలు పడి వనవాసమైంది. అంటే భర్త మాట వినకనట్లయింది. లాస్ట్ కు వస్తే మరిది కూడా లక్ష్మణుడు గీత పెట్టిపోయిండు. గీత లక్ష్మణ గీత పెడితే కూడా దాటి గీత దాటలేక వాడు కింద భూమిలో ఆమెను ముట్టకుండా భూమి గడ్డ గడ్డ లాబట్టి లంకకి ఎత్తుకపోయింది. ఇలాంటి ఉంటాయి. అంటే విన్నప్పుడు ఇల్లు సంసారం భర్త భార్య అనేది ఇల్లు పిల్లలు గాని అత్త మామ బలగం బాధలు గాని కలిసి ఉంటది. ఒకవేళ సరే ఇది ఇప్పుడు చూపించినాం కదా, ఒకవేళ ఇది పని చేయకుంటే ఎట్లా మరి? పక్కా పని చేస్తుంది. చేస్తేనే డబ్బులు. చేయకుంటే పక్కా చేస్తుంది. మనం ఉంటావో పోతావు? మాకే ఉంటా. నేను పండుగ అయిపోయినా ఏడుంటాను. ఏరియాలే గుడి చుట్టే. పండుగ అయిపోయినా పోతావు? ఇక్కడనే శ్రీశైలం పోతాంటే అదే శ్రీశైలం శివరాత్రికి ఇప్పుడు కాదు. ఓకే. శివరాత్రి భద్రాచలం ఎప్పుడు పోతావు? భద్రాచలం మిగతా టైంకి ఇక్కడనే ఉంటా. అప్పుడు గుడి జనాలు ఎక్కువ రారు కదా. వస్తారు, తెలిసిన వాళ్ళు వస్తారు ఫోన్ ద్వారా. ఎంత ఎప్పుడైనా వచ్చారా నీ దగ్గరికి? చాలా మంది వచ్చారు. మంచి సక్సెస్ అయిందా? అయింది. పక్కా అయింది. కట్నం పెట్టారు, కానికలు పెట్టారు, తాతని నమస్తే పెట్టారు. ఎంత పెట్టారు కట్నం? అలా ఉన్నంత దోసేంత వరకు. అదే ఇంకేమున్నాయి ఇక్కడ? అన్ని కాకుండా పవర్ఫుల్ నాకు ఉన్నది. ఇది తాయితా ఉన్నది. తాయితే మీరే తయారు దుకాణం దొరుకుతుంది. ఇలా చెట్టు పెట్టాలి. చెట్టు పెట్టాలి. రాగంస పరంస పిట్టకాలు పెట్టి ఇలా పెట్టి పిల్లలకు కట్టాలి. పిల్లలు చిన్న పిల్లలు ఉలికి పడకుండా నిద్రలో ఉలికి పడకుండా కట్టాలి. ఇప్పుడు ఇవన్నీ నమ్ముతారా ఈ జనరేషన్ లో పిల్లలు? చెట్టే నరుని కన్నా ఫస్ట్ పుట్టింది. భూమి పుట్టినప్పుడే నీరు పుట్టింది, నీరు పుట్టినప్పుడే చెట్టు పుట్టింది. మా తాతలు గాని తనలు గాని ఆయిలాకు తక్కెళ్ళకు నీలగిరాకు తెచ్చి బాలెంతలు కూడా ఉడక నీళ్ళలో కాగబెట్టి స్నానం చేయించారు. పిల్లలు బాలెంతలు కూడా పోసేది. ఇప్పుడు ఇప్పుడు మోడీ గాని చెట్టే, మోడీ పిప్పళ్ళు కూడా చెట్టే. అది నాలుక మీద తేలిన నూరి తేలిన కలిపి బాలెంతలు నాకిపించేది. అప్పుడు 12 మందిని కన్నా సూది తెలియపోయేది అప్పుడు. కానీ ఇప్పుడు ఒక్కరు కానం ముందుగా సూదులు గోలులు మందులు అన్ని నడుతున్నాయి. అది కూడా ఉంటాయా? దానికి కూడా ఉందండి ఇక్కడ. ఏ చూపి ఒకటి అయితేనే పిల్లలు కాని పిల్లలు తాయితే కట్టలే అంటే మీద ఉన్న గ్రహాలు పీడలు పోతాయి. ఏమైనా గాలి ధూళి దోషం నాగదోషం గానీ ఉంటుంది కదా, పిల్లలు పుడతారు. ఆ దోషం పోతుంది. పవర్ లేకుండా ఎట్లా? దాని మందు ఉన్నది, గుడ్డెలు షేర్ ఉన్నది. గుడ్డెలు షేర్ గుడ్డెలు షేర్ ఉంది, అశ్వగంధ ఉంది, తిప్ప తీగ ఉంది. తినాలి కడుపులో. ఎట్లా అవుతుంది? పక్కా పక్కా.
అది ఎట్లా అవుతుంది, గట్టిగా అవుతాడు ఇక. గట్టిగా అవుతుంది. అన్ని గ్రహాలు పోతే పాలల్లో తోడెత్తే పెరిగెట్లయితే వీర్యం ఎట్లా అవుతుంది. బాబా సిమ్ముడు చెప్తున్నాడు అలా అది ఉంటది పని. ఓకే ఓకే. మీరు ఇంకా గట్టిగా ఉంటారా ఇప్పటికి? మీరు మేము గడక తిన్న వాళ్ళం అయితే గట్టిగా ఉంటాం. గడక తిన్న ఇవి తింటారా మీరు? చెట్లు తినుడు, మూలికలు తినుడు, గడక తింటివి. ఇంకా అంతేనా? ఇంకేమో పవర్ఫుల్ చెప్పు నాకు, ఎందుకంటే అందరు తెలుసు. పవర్ఫుల్ చెప్తే జనాలకు తెలుస్తుంది. మీ నెంబర్ కూడా వేస్తా, మరి మీ నెంబర్ వేస్తే మరి మీకు కూడా బిజినెస్ అవుతుంది కదా. అవుతుంది, వేసిన అవుతుంది, వేయకుండా సరే. అవుతుంది. ఇంకోటి మీరు చూసి ముఖం చూసి చెప్తారా? పక్కా చెప్పాలి. పక్కా పక్కా పక్కా. నా ముఖం చూసి చెప్పు. నీ ముఖం రాజా ముఖం, లక్ష్మీ గడిజల పుట్టినావు. కష్టపడి పైకి వచ్చేది ఉన్నది, కష్టపడుతున్నావు, పైకి వస్తావు, ఇంకా పైకి వచ్చేది ఉన్నది, గెలిచేది ఉన్నది, నువ్వు బాగుపడతావు. ఇప్పుడు 5 రూపాయల పని మీద ఉన్నావు, ఇంకొక 10 రూపాయలు, 10 నుంచి 50, 50 నుంచి 100 ఎదిగేది ఉన్నది. కానీ నీ వయసు చిన్నదైనా కష్టపడ్డావు, ఇంకా ఎదుగుతావు, బాగుపడతావు. పెళ్ళైందా నాకు? పెళ్ళైందా? ఉన్నది, అయిందా కాలేదా? ఇప్పుడు ఉన్నది. నిజం చెప్పాలి. నిజం, ఇప్పుడు ఉన్నది. నువ్వు పెద్దల సమస్య కాదు, ప్రేమ పెళ్లి ఉన్నది. ప్రేమ పెళ్లి, పెద్దల సమస్య కాదు, ప్రేమ పెళ్లి. నిజం చెప్పాలా? నిజం. ఇప్పుడు ఒకటి చెప్పాలా? చెప్పు. పెళ్ళైంది నాకు ఆల్రెడీ. ఇప్పుడు ఉన్నది ప్రేమ. అయింది అయితే మంచిదే, కానీ ప్రేమది ఉన్నది. మళ్ళీ సెకండ్ మ్యారేజ్ ఎట్లా? నీకు ఒక్కటే ప్రేమది ఉన్నది, అవుతుంది. ఇది తాయితే ఇస్తా, ఉంచుకో, అక్క జరుగుతుంది. అంతే అంట. దేవులతో సమానం అంట. దేవుడు అందరిది, నాది కాదు. దేవుడు అందరిది. నమ్ముకున్నప్పుడే దేవుడు. దేవుడు లేని మనం లేం. తాత అన్నాడు దేవుడు, తండ్రి అన్నాడు, మనం అన్నాం, మనం అన్నాడు. గిట్లా గిట్లా ఇవి నేరం అంటారు కదా, మీరు అన్నీ ఏమేమో తీసుకొచ్చి పెట్టారు. చెట్లవేనా? ఎందుకంటే ఇంత ముందు కూడా ఒకసారి ఇబ్బంది అయింది మేడారంలో. ఆ మేడారంలో ఒకసారి గుర్తుందా ఒక వీడియో? ఇబ్బంది అయింది పెద్ద ఎత్తున. లక్ష్మి తెలుసా ఆమె? జైలు పోయింది కదా. ఉన్నది ఏదుకయ్యా ముంగిసా పులిగూర అనే దాంట్లో ఆమె చెప్పుకున్నది. అవి అప్పుడు ఉండే కానీ ఇప్పుడు లేవుగా, ఆ పని చేస్తలేరు. చెట్లు ఏర్లు తాయితులు తప్ప ఏం లేవు. ఇదేంది ఈ చెట్లా కనిపిస్తలేదా? ఇది గొర్రె కొమ్ము. గొర్రె దీంతో ఏం చేస్తారు? పిల్లలకు మీరు కలిపిస్తారు ఇట్లా. పిల్లలు నిద్రలో ఉలికి పడకుండా, ఉలికి పడ్డ వాళ్ళు, పళ్ళు కొరికిన వాళ్ళకు బీదికలు తిప్పి అమ్మవారు మంచిది అన్నమాట. వెనుక దూలా పొందరు, కన్ను ఇంకా దొడ్డు అవుతుండే. అదేంటి అంత ఏర్లేవి. ఎందుకంటే నజర్ దిష్టి మేము కూడా కట్టుకోవచ్చు. నజర్ దిష్టి. ఇది అమ్మవారి పేరు. 60 ఊర్ల మంది, 60 జిల్లాల మంది వస్తారు. చుట్టూ 4 రాష్ట్రాల మంది వస్తారు కాబట్టి ఎవరి కన్నా ఎట్లుంటుందో, అందుకే నజర్ తలగకుండా.